నమస్తే మిత్రులారా, టెట్ ఎగ్జామ్లో బార్డర్లో క్వాలిఫై అయ్యామన్నా మేము డిఎస్సిలో ఉద్యోగం సాధించగలమా లేదా అనేటువంటిది చాలామందికి ఇంకా కాన్ఫిడెన్స్ రావడం లేదు. ప్రిపేర్ అయితే ఉన్నారు కానీ ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందనా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలుకి ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎలా మలుచుకుంటే మనం ఉద్యోగం సాధించవచ్చు. దీంతో పాటుగా చాలామంది డిఎస్సి ఎగ్జాము సెప్టెంబర్లో ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ సెప్టెంబర్లో ఎలక్షన్లు ఉంటాయి మిత్రమా. కాబట్టి డిఎస్సి దాదాపుగా మనం జూలై 17 నుంచే ప్రారంభం కావడానికి అవకాశం అయితే ఉంది. మిగిలి ఉన్నది 40 రోజులు. నలుగురు ఏం చేస్తున్నారా అని ఆలోచించే లోపే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో మనము ఈ 40 రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఈ 40 రోజులు మనం చేయాల్సిన పనులు ఏవి, చెయ్యకూడని పనులు ఏవి, ఉన్నటువంటి సిచ్యువేషన్లో బార్డర్లో మార్కులు వచ్చినా కానీ మనం ఉద్యోగం సాధించగలమా లేదా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్లో మాకు బార్డర్లో మార్కులు ఉన్నాయనా అని చాలామంది బాధపడుతున్నారు, మదన పడుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, చాలామంది టెట్ మార్కులు బార్డర్లో ఉన్నా కానీ ఉద్యోగం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. డిఎస్సిలో మనకు 1 మార్క్ ఎక్కువ తెచ్చుకుంటే 7.5 మార్కులకు సమానం అని అందరికీ తెలుసు. డిఎస్సిలో మనం ఒక 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే టెట్లో 30 మార్కులకు సమానం అండి. మీకు 75 మార్క్స్ వచ్చాయనుకోండి, దానికి 30 మార్కులు కలుపుకోండి, ఇక్కడ 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది. దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు మిత్రమా. తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ని కరెక్ట్గా వినియోగించుకొని తప్పకుండా ఇంకా హార్డ్ వర్క్ చేస్తే టెట్ ఎగ్జామ్లో బార్డర్ మార్కులు వచ్చినాయి, నువ్వు చేసినటువంటి తప్పులు ఏందనేటువంటిది దాని నుంచి నేర్చుకుని డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకోగలిగితే 100% సక్సెస్ సాధించగలవు. కాబట్టి నీ ఎయిమ్ డిఎస్సి అయినప్పుడు నువ్వు డీలో పడిపోవద్దు మిత్రమా. కాబట్టి నీ ఎయిమ్ ఎలాగైనా టీచర్ జాబ్ సాధించాలని అనుకున్నప్పుడు నీపైన నీకు నమ్మకం ఉండాలి. టెట్లో మార్కులను చూసి నువ్వు వెనకడుగు వేశావంటే సక్సెస్ అనేటువంటిది 10 అడుగులు వెనక్కి ఇస్తుంది. కానీ ఆ టెట్లో వచ్చినటువంటి మార్కులకు నేను చేసినటువంటి తప్పులేదో తెలుసుకొని 1 అడుగు ముందుకు వేస్తే సక్సెస్ 10 అడుగులు ముందుకు వస్తుంది మిత్రమా. దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి తప్పకుండా అయితే ప్రిపరేషన్లో ఉండాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అదే రకంగా చాలామంది 40 డేసే మిగిలినాయి మనకు. కాబట్టి ఇప్పుడు మనం చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే తనను తాను తక్కువంచన వేసుకోవడం, ఆత్మవిశ్వాసం అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోవడం. ప్రారంభించినప్పుడు మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ 40 డేస్లో మనం చేయాల్సినటువంటి పనులు ఏవి, చెయ్యకూడనివి ఏవి అనేటువంటిది మనకు తెలిస్తే ఈజీగా సక్సెస్ కావచ్చండి. చాలామంది ఏం చేస్తున్నారంటే చెయ్యకూడని పనులు, తనపైన తాను నమ్మకం కోల్పోవడం అనేటువంటి చేస్తూ ఉంటారు. పట్టుదల, సహనం అనేటువంటిది ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి రాను. వాళ్లకు టెట్లో ఆ మార్కులు ఉన్నాయి, టెట్లో ఇన్ని మార్కులు ఉన్నాయి, నాకు లేదు కదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి వాళ్ళు ఆ పుస్తకం చదువుతున్నారు, వీళ్ళు ఈ పుస్తకం చదువుతున్నారు, వాళ్ళు అది చేస్తూ ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళు 2 సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి విషయాలు అనేటువంటిది వదిలిపెట్టాలండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి, ఏకాగ్రత తగ్గడానికి ఇవన్నీ కూడా కారణాలండి. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే నీ ఎయిమ్ టీచర్ జాబ్ అయినప్పుడు, నీ లక్ష్యం టీచర్ జాబ్ అయినప్పుడు నీ చేయాల్సినటువంటి పని ఏంటంటే పుస్తకాలను బాగా చదవడము, దానికి రివిజన్ చేయడము, ప్రాక్టీస్ టెస్టులు, ప్రీవియస్ టెస్టులు రాయడము. ఈ 3 పనులు మంచిగా చేస్తే 100% సక్సెస్ వస్తుంది. కానీ మనకు ఆలోచనలు కొద్దిగా అక్కడిక్కడ పోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. కానీ మనం ఒక సక్సెస్ సాధించాలంటే మాత్రం మనకు పరిస్థితులు అనుకూలించని సమయంలోనే అనుకూలంగా మార్చుకుంటేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది మిత్రమా జీవితంలో. కాబట్టి ఇప్పటి వరకు చాలా సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు అదే పుస్తకం చదువుతున్నారండి, మనం ఇదే పుస్తకం చదువుతున్నాం. కాబట్టి మనం చదివేటువంటి విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకోకుండా నువ్వేంటో నీకు తెలుసు. ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత అనేటువంటిది మెండుగా తెచ్చుకొని తప్పకుండా ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ సాధించగలరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ సెప్టెంబర్లో ఉంటే బాగుండని నువ్వు అనుకుంటున్నావు, కానీ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటే చాలామంది సంతోషపడతారండి. కానీ ఒకవేళ మనకు జూలైలోనే ఉందనుకోండి, అంటే నువ్వు వదిలిపెడతావా ఒకసారి ఆలోచించు. అయినా నన్ను సక్సెస్ సాధించాలనే నమ్మకం నీపైన నీకుంటే మాత్రం తగ్గొద్దు మిత్రమా, తప్పుకోవద్దు మిత్రమా. పడగొడతారు కానీ చివరికి
నువ్వేం చెయ్యాలనుకునేటువంటి దానిపైన నీ అంతటా నువ్వు వదిలిపెట్టుకోవడానికి సిద్ధమైపోతావు మిత్రమా. అలా అస్సలు జరగకూడదు. అంటే ప్రతి సమయం అనేటువంటిది, ప్రతి క్షణం అనేటువంటిది, నీకు ఉన్నటువంటి ప్రతి పరిచయం అనేటువంటిది ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. అంటే ప్రతి క్షణాన్ని, ప్రతిసారి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనతోటి నువ్వు ఉండొద్దు మిత్రమా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నటువంటి సమాజంలో నువ్వేంటో ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పనులు సక్సెస్ సాధించాలి. కాబట్టి నువ్వు బాగా ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్తో పాటు నీ యొక్క ప్రాక్టీస్ టెస్టులు, ప్రీవియస్ టెస్టులు బాగా రాయాలి. ఎక్కడ వీక్ ఉన్న స్ట్రెంగ్త్ అని పెంచుకుంటే 100% సక్సెస్ వస్తుందండి. కాబట్టి 40 డేసే మనకు మిగిలి ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మీరు ఉండాలి. పోస్ట్పోన్ అనేటువంటిది మనకే కాదండి, చాలామందికి ఉంది. కాకపోతే పోస్ట్పోన్ అనేటువంటిది జరగకపోవచ్చు అనేటువంటిది 90% జరగకపోవచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి పరిచయాలను అడుగుతుంటే సెప్టెంబర్లో ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి దాదాపుగా జరగదు అనేటువంటిది, పోస్ట్పోన్ జరగదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాకపోతే చాలామంది పోస్ట్పోన్ అయితే బాగుండు అన్న. ఇప్పుడే కాదండి, చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము. గ్రూప్ 1 ఎగ్జాము రేపున్నా కానీ ఈరోజు కూడా పోస్ట్పోన్ చెయ్యాలి అనేటువంటిది పేపర్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. కాకపోతే పోస్ట్పోన్ కాకుండా నేను ఉద్యోగం సాధించాలనేటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా డీలో పడిపోవద్దు అనేటువంటిది నా యొక్క చిన్న రిక్వెస్ట్. సో ఎనీహౌ మిత్రులారా, మీకు బార్డర్లో మార్కులు వచ్చినా కానీ బౌన్స్ బ్యాక్ అయి సక్సెస్ సాధించే విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి. అంటే నువ్వేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఈ 40 రోజులని ఎవరి కోసం ఉపయోగించుకోవాలి, ఎందుకోసం ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి తెలిస్తే సక్సెస్ నీకు సెల్యూట్ చేస్తుంది. ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలని, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. హార్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్లాసులు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.